హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 99. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అభి నవ్వుతూ ఏంటి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందా అని చిన్నగా నవ్వి ఆమెకు దగ్గరగా వెళ్ళి కూర్చొని నేను నువ్వనుకున్నట్టు పబ్బుకు వెళ్ళలే తెలుసా? చూడు నా దగ్గర డ్రింక్ స్మెల్ వస్తుందా? నన్ను నమ్మరా ప్లీజ్ అని అడిగాడు. అంజలి అతని కళ్ళల్లోకి చూసింది. ఆమె అతని వైపు ఎంతో దీనంగా చూస్తూ ఉండడం చూసి అతను కంగారు పడి, అంజలి ఏమైంది? నీలో నాకు ఏదో కంగారు కనిపిస్తుంది, ఏం జరిగింది? ఈ కంగారంతా నా కోసమేనా? నేను విచిత్రతో బయటకు వెళ్ళడం నీకు నచ్చలేదు. నా వెంట నువ్వు కూడా వస్తాను అన్నావు. నేను వద్దు అన్నాను. అందుకేనా ఈ అలక? ఇంత టైం అయ్యింది, భోజనం చేయకుండా ఇలా ఏడుస్తూ కూర్చున్నావు. సారీ చెప్పాగా, ఇంకా కోపం వద్దు. నిజానికి నేను ఎక్కడికి వెళ్ళాను అంటే హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ చాలా సమయం పట్టింది, అందుకే అంత లేటుగా ఇంటికి వచ్చాను అని ఏదో చెప్పబోతుంటే అంజలి కంగారుగా అభి హాస్పిటల్కి వెళ్ళావా? ఎందుకు? నీకేమన్నా అయ్యిందా అని అతన్ని తడుముతూ అడిగింది. అంజలి చూపే కన్సర్న్ అభిని ఎంతో సంతోషపెట్టింది. ఆమెను గట్టిగా హత్తుకోవాలనిపించినా ఎంతో కంట్రోల్ చేసుకుంటూ ఏం లేదు, నేను బాగానే ఉన్నాను, నువ్వు కంగారు పడకుండా నేను చెప్పేది విను. ఏంటి వినేది? ఇంత అర్ధరాత్రి వరకు హాస్పిటల్లో ఉండొచ్చావు, నీకేం కాలేదంటున్నావు అంటే ఆ విచిత్రకేమన్నా అయ్యిందా? అయ్యో పాపం, నేను ఆమెను బాగా తిట్టుకున్నా, అందుకని ఆమెకు ఏదైనా చెడు జరిగిందా ఏంటి అని కంగారుగా అడిగింది. ఆమె అమాయకమైన మంచి మనసు అభిరామ్కి తెలుసు. అందుకే ఎంతో పొంగిపోతూ అరే అంజలి, నేను చెప్పేది వినరా? మా ఎవ్వరికి ఏమీ కాలేదు. అసలేం జరిగిందో చెప్తాను విను. నీకు తెలుసుగా నేనొక అమ్నేషియా పేషెంట్ని అని. గతంలో ఇంట్లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆ విషయమై డాక్టర్ వెంకట్ నన్ను పిలిచారు, అలాగే ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. ఇంత రాత్రి అయ్యింది, ఇలా ఆలస్యం అవుతుందని నిన్ను నాతో రావద్దు అన్నాను. అర్థం చేసుకో. ఇంకా అలగమని కిందికి రా, ఆకలేస్తుంది, ఇద్దరం కలిసి భోంచేద్దాం. అంజలి మనసు అంతా ఇప్పుడు కాస్త నార్మల్ అయింది. అమ్మయ్యా, నీకేం కాలేదు, సంతోషం. సరే పద, ఇద్దరం కలిసి భోంచేద్దాం అని చెప్పి అభిరామ్తో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అభిరామ్కి ఒక ప్లేట్లో ఫుడ్ వడ్డించి అతను తింటుంటే ఆమె కూడా పెట్టుకొని తింది. అభిరామ్ అంజలి కల్మషం లేని మనసుని చూసి మురుసుకుపోతూ ఆనందంగా అన్నం తిన్నాడు. అతని భోజనం పూర్తి చేసి చేయి కడుక్కొని వచ్చాక అంజలి అడిగింది, అభి డ్రెస్ మార్చుకునే లేదు, మార్నింగ్ నుంచి ఇదే సూట్లో ఉన్నావు, ఏం జరిగింది అని అడిగింది. అభి నవ్వుతూ తాను వేసుకున్న సూట్ని ఒకసారి తడుముకుంటూ మారుస్తానులే, ఇవాళ అస్సలు రెస్ట్ లేకుండా పోయింది అంజలి, అందుకే ఈ డ్రెస్తోని నిద్రపోయా. డాడ్ వచ్చి నీ అలక విషయం చెప్పారు, అందుకే కంగారుగా నీ దగ్గరికి వచ్చాను అని ఎంతో సింపుల్గా ఆన్సర్ చేశాడు. ఒక్కసారిగా సీరియస్ పొజిషన్కి వచ్చి తాను అతన్ని ఏం ప్రశ్నించాలి అనుకుందో ఆ ప్రశ్న అతను భోజనం పూర్తి చేశాక అడగాలని ఇంతవరకు ఊరుకొని ఇప్పుడు అడుగుతుంది. అదేంటి, మీ సూట్కి ఒక బటన్ లేదు, అయినా అలానే వేసుకున్నారు? ఇంట్లో ఎన్నో సూట్లు ఉన్నాయి కదా, మరి ఈ డ్రెస్ ఎందుకు వేసుకోవటం అని అడిగింది అంజలి. అభి నవ్వుతూ ఎన్నున్నా దీని ప్రత్యేకత వేర్లే, నాకు సెంటిమెంట్ అనుకో లేదా ఫూలిష్నెస్ అనుకో, నాకు ఈ సూట్ అంటే ఇష్టం అని నవ్వుతూ ఆ రోజు మొదటిసారిగా అంజలిని హత్తుకొని ప్రమాదంలో పడబోతున్న ఆమెను రక్షించడం గుర్తు చేసుకొని ఓకే ఇంక వెళ్ళి నిద్రపో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని చెప్పి అతని రూమ్ వైపు వెళ్ళబోయాడు. అంజలి అభిరామ్ని ఆగు అని పిలిచి అతని వైపు సూటిగా చూస్తూ ఇష్టం అంటే ఏదో ఒక కారణం ఉండాలిగా, అదే ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఏదైనా కాంటాక్ట్ రావడమో లేక ఎవరైనా ముఖ్యమైన వారిని కలవడమో అనుకొని విధంగా అదృష్టం కలిసి రావడమో జరిగి ఉండాలి. అలాంటిది ఏదైనా జరిగిందా అని ఏదో రహస్యం తెలుసుకోవాలన్నట్టు అడిగింది అంజలి. అభి ఆమె అంతలా ఎందుకు అడుగుతుందో అర్థం కాక అరే ఏంటి అంజలి,
ఇప్పుడు నువ్వు సిఐడిలో ప్రశ్నలు వేస్తున్నావు. ఏమైంది నీకు? జస్ట్ క్యాజువల్గా ఇష్టం అంతే. ఇంకా బటన్ అంటావా, అదెక్కడో పోయింది. పోన్లే, ఇంకో బటన్ స్టిచ్ చేయిస్తాలే, ఇంక పడుకో సరేనా అని ముందుకు వెళ్ళబోయాడు. అంజలి ఎంతో ఆవేదన పడుతూ అభి అని అతని చేపట్టుకుని ఆపింది. అభిరామ్ అంజలి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి అన్నాడు. అంజలి అతని వైపు అనుమానంగా చూస్తూ, నీ సూట్ బటన్ ఎక్కడో పడిపోయింది అన్నావుగా, అది ఇదేనా చూడు అని ఆమె చేతిలో ఉన్న గ్లాస్ బాక్స్ ఓపెన్ చేసింది. అందులో స్పాంజ్, ఫ్లవర్స్, ముత్యాల మధ్య అందంగా అమర్చిన అతని సూట్ బటన్ అతనికి చూపించింది. అభిరామ్ అది చూసి షాక్ అయ్యాడు. అంజలి వైపు కంగారుగా చూశాడు. ఆమె మొహంలో ఇప్పుడు కోపం లేదు, భయం లేదు, బాధ మాత్రమే ఉంది. చెప్పబి, ఈ బటన్ నీదే కదా? అభి తడబడుతూ ఇదేంటి బటన్ ఇలా భద్రపరుచుకున్నావు? అయినా అంజలి, ఇలాంటి బటన్స్ చాలా ఉంటాయి కదా, ఇది నా సూట్ బటన్ అని ఎలా అనుకుంటున్నావు? అంజలి కన్నీరు పెట్టుకుంటూ ఉండవు, ఖచ్చితంగా ఉండవు. ఒక ఇంపోర్టెడ్ మోడల్ మీ సూట్, అది కూడా అత్యంత ఖరీదైన సూట్. అలాంటి సూట్కి వేసిన బటన్ ఇంకో సూట్కి వేస్తారంటే నేను నమ్మను. ఖచ్చితంగా ఈ బటన్ నీదే, నీ సూట్దే. అంటే ఆ రోజు నన్ను ప్రమాదం నుంచి సేవ్ చేసింది నువ్వే, అవునా? అభి కంగారుగా ఆమె వైపు చూసి తలదించుకున్నాడు. అంజలి ఎంతో ఆవేదన పడుతూ అడుగుతుంది, అభి, ఎందుకు ఆ రోజు నాకు కనిపించకుండా దాక్కున్నావు? నేను కళ్ళు తెరిచేలోగా మాయమయ్యావు. ఎందుకు? నిజం చెప్పు అభి ప్లీజ్ అని వేడుకుంటూ అడిగింది. అభిరామ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంజలికి నిజం తెలిసిపోయింది. ఆ రోజు తనని సేవ్ చేసింది నేనే అని. ఇప్పుడు ఎలా అని ఆలోచనలో పడ్డాడు. అంజలి ఇంకాస్త రెట్టించి అడిగింది, చెప్పు, ఆ రోజు నువ్వు నన్ను కాపాడి ఎందుకు మాయమయ్యావు? ఆ రోజు నన్ను కాపాడడం కోసం నీ ప్రాణాలు అడ్డుపెట్టి ఇన్నాళ్ళు నాకు చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉన్నావు? నీకు నేను అంత ఇంపార్టెంటా? నా కోసం ఏమైనా చేస్తావా? దాని అర్థం ఏంటి చెప్పు ప్లీజ్. అభి, నేను నీ మౌనాన్ని భరించలేకపోతున్నాను అని ఎంతో ఆవేదనగా అడిగింది. అభి ఒక నిర్ణయానికి వచ్చినట్టు, అదేం లేదు, నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. ఇంపార్టెంట్ అనేది ఏమీ లేదు, నేను ఒప్పుకుంటున్నాను. ఆ రోజు నిన్ను సేవ్ చేసింది నేనే అన్నది నిజమే. నేను ఆ రోజు నిన్ను ఫాలో చేస్తూ వస్తున్నా. అంతలో వేగంగా ఒక కారు నిన్ను ఢీకొట్టబోయింది. అందుకే కంగారుగా అక్కడికి వచ్చి నిన్ను కాపాడాను. అదే సమయంలో నువ్వు నన్ను చూస్తే అరుస్తావు. అలాగే నా ప్లాన్ పాడయ్యే అవకాశం ఉంది అనిపించింది. అందుకే అక్కడి నుంచి నీ కనిపించకుండా వెళ్ళిపోయాను. నాకు కావలసింది నీ సంతకం. అందాక నేను నీకు కనిపించకూడదు అనుకున్నా అని అబద్ధం చెప్పాడు అభి. నో, కారణం అది కాదు. నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ ప్లాన్ పాడవుతుంది. నా సంతకం దొరకదు అనేమి నాకు అనిపించకుండా వెళ్ళలేదు. నా మనసు నొప్పించకూడదు అని వెళ్ళిపోయావు. నిజం ఒప్పుకో. నాకు తెలుసు, నీ మనసు సరిగ్గా అదే సమయానికి వర్ధన్ అన్నయ్య వచ్చారు. నన్నెంతో జాగ్రత్తగా విక్రమ్ అన్నయ్య వాళ్ళు ఉన్న దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు. అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత అన్నయ్యకి కాల్ చేసి నన్ను విక్రమ్, సునీత ఉన్న హోటల్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పి నువ్వే పంపించావు, అవునా? నేను నీకు ఇంపార్టెన్స్ కాకుంటే ఎందుకు కేర్ తీసుకుంటున్నావు? ఇలా ఒక్కసారి కాదు, మునుస్వామి నుంచి కూడా నన్ను కాపాడావు. నీకు గాయం చేసుకున్నావు. ఆ ప్రమాదం సురేంద్ర వల్ల జరిగిందనుకొని చేతికున్న గాయాన్ని కూడా పట్టించుకోకుండా వెళ్ళి సురేంద్ర గొంతు పట్టుకున్నావు. ఎందుకభి ఇదంతా? రివెంజ్ తీర్చుకోవడానికి, నన్ను సాధించడానికి అంటే నేను నమ్మను. ఇంకేదో ఉంది. చెప్పు, ఏంటి నీ మనసులో ఉంది? ఎందుకు నన్ను అడుగడుగునా రక్షిస్తూ నాకు రక్షకుడిగా ఉంటున్నావు? వై? ఎందుకు చెప్పు? అభి ఆమె ప్రశ్నలతో సతమతమవుతూ ఆవేశంగా, ఎందుకు అంటే అని గట్టిగా అరిచి విక్రమ్ మాటలు గుర్తు చేసుకొని అతని మాట అక్కడితోనే ఆపేశాడు. అంజలి ఆవేదన పడుతూ, హా, ఎందుకంటే ఏంటి చెప్పు అభి. అభిరామ్ మాట రాక మౌనంగా నిల్చున్నాడు. ఆమె ఇంకాస్త మదన పడుతూ, చెప్పభి, నీ సమాధానం నాకు కావాలి. నన్నెందుకు బలవంతంగా నీ దగ్గర పెట్టుకున్నావు? ఎందుకు నా కోసం ఇంతలా ఆరాట పడుతున్నావు? నాకు ఆకలి అని నేను అనకముందే నా ఆకలి తెలుసుకుంటావు. నన్ను మా అమ్మ కూడా ఇంతలా చూసుకోదు. నా కోసం ఇంతలా ఆరాటపడే ఆ బంధం ఏముంది నీకు?
ఆమె ఆరాటమంతా అభిరామ్ తనని ప్రేమిస్తున్నాడని చెప్పాలి అని. అంజలి గట్టి నమ్మకంతో ఎదురు చూస్తుంది. ఆ మాట చెప్తే చాలు ఆమె అతని కౌగిల్లో ఒదిగిపోయి, మనసారా అభి, నేను కూడా నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా, ఇంకెప్పుడు నిన్ను వీడి ఎక్కడికి పోను అని చెప్పాలి అని ఎంతో ఆరాటపడుతుంది. కానీ అభిరామ్ ఆ మాట చెప్పలేదు. మౌనంగా నిల్చొని తనని మరింత ఆవేదనకి గురి చేస్తున్నాడు. అభిరామ్ మనసు అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ కళ్ళు మూసుకొని ఉన్నాడు. అంజలికి అతని మౌనం ఒక పరీక్షలా వేధిస్తూ ఉంది. అందుకే ఆమె ఇంకా సహనం వహించక, అభి చెప్తావా లేదా అని అతని కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని అడిగింది. అభి మనసులో అంతవరకు ఆమె కోసం అనుకుంటూ ఉన్నాడు. అంజలి, నన్నిలా ప్రశ్నించి వేధించకు. నా వల్ల కావడం లేదు. కానీ మన ఎడబాటుకి ఇంకా 3 నెలలు ఎదురుచూపుంది, అర్థం చేసుకో అని చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ అంతలో ఆమె ఇలా అతన్ని గట్టిగా పట్టుకొని అడుగుతుంటే ఇంకా తన వల్ల కాదు అని ఒక నిర్ణయానికి వచ్చి అభి కళ్ళు తెరిచాడు. అతని కళ్ళ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ అతని ప్రాణంతో సమానమైన శశిమేఘన అంజలిగా ఎదురవుతూ ఉంది. అభి మనసు ఆమెను హత్తుకొని చెప్పమంటుంది. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అంజలి అని మనసులో దాగి ఉన్న మాట చెప్పేయాలి అని ఉంది. కానీ అతని లక్ష్యం అడ్డు వస్తూ ప్రస్తుత పరిస్థితి గుర్తు చేసింది. అందుకే అభిరామ్ తాను అంజలి పట్ల చేసిన అపరాధం వరకే ఇప్పుడు ఆమెకు చెప్పాలి అనుకున్నాడు. అతను ఒక నిర్ణయానికి వచ్చి అంజలి అని గట్టిగా అరిచి ఆమెను కంట్రోల్ చేస్తూ ఎంతో గట్టిగా చెప్తున్నాడు. అవును, నాకు నీకోసం మారాటం ఉంది. అవును, నీ ప్రాణాలు కాపాడడం కోసం నేను నా ప్రాణాలు అడ్డు పెట్టాను. అవును, నీకు హాని చేశాడు అని ఆ సురేంద్ర అంతు చూడాలనుకున్నాను. నిన్ను కాపాడడం కోసం, నిన్ను భద్రంగా చూసుకోవడం కోసమే చీట్ చేసి అగ్రిమెంట్ పేరుతో నిన్ను నా చెంత ఉంచుకొని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నా విను. నీకోసం ఏదైనా చేస్తాను. నీకు హాని తలపడితే ఆ దేవుడితో అయినా సరే పోరాడతాను, సరేనా? ఇప్పుడు నీ సందేహం తీరిందా? తృప్తిగా ఉందా? అంజలి ఇతని మాటలకు బిగుసుకుపోయి ఎంతో ఆనందం, అలాగే ఎంతో ఆశ్చర్యానికి లోనవుతూ అతని వైపు వింతగా చూస్తూ ప్రశ్నించింది. ఎందుకు? నేను నీకేమవుతాను అని? నా కోసం ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? అంటే నువ్వు నన్ను అని ఆమె మనసులో మాట అడగలేక సంకోచిస్తూ చివర్ని ఆపింది. అభి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని, ఎందుకంటే నువ్వు నాకు ఎంతో ముఖ్యం అంజలి. నేను నీకు ఎంత చేసినా తక్కువే. ఎందుకో తెలుసా? నువ్వు నీ ప్రాణాలు పణంగా పెట్టి మా డాడ్ని కాపాడావు. నీ రక్తదానం చేసి ఎంతో అవస్థపడి డాడ్ని రక్షించావు. ఆయన ఈరోజు ప్రాణాలతో ఉన్నారంటే అది నీ చలవే. నువ్వే లేకపోతే, ఓ గాడ్, నేను ఆ ఊహ కూడా భరించలేకపోతున్నాను. ఆ రోజు నువ్వు నన్ను సాయం చేయమని వేడుకుంటూ ఉంటే సాయం చేసే అవకాశం ఉండి కూడా పొగరుగా నిన్ను అవమానించి వెళ్ళిపోయాను. ఎంత ఘోరం! నాలాంటి పాపి ఇంకొకడుండడు. డాడ్ ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు. ఆయనకి నువ్వే సాయం చేయకపోతే నన్ను నేను జన్మలో క్షమించుకోలేను. ఆ బాధ నన్ను చచ్చేదాకా వదిలిపెట్టదు, ఉండేది కాదు అని మోకరిల్లి గట్టిగా ఏడుస్తూ చెప్తూ, అందుకే అంజలి, నాకు నువ్వంటే ప్రాణం. ఆ రోజు నేను ఇన్సల్ట్ చేసి వెళ్ళిపోయిన 5 నిమిషాలకి వెనక్కొచ్చాను. నువ్వు కనిపించలేదు. చాలా ఫీల్ అయ్యాను. ఇంటికి తిరిగి వెళ్తుండగా మూర్తి అంకుల్ కాల్ చేశారు. డాడ్కి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పారు. ఎంతలా హడిలిపోయానో తెలుసా? అక్కడికి వెళ్ళాక డాక్టర్ వెంకట్ జరిగింది చెప్పాడు. నువ్వు డాడ్ని రక్షించడం కోసం నీ లాకెట్ ఇచ్చి బ్లడ్ డొనేట్ చేసి వెళ్ళావని. నేను ఆ లాకెట్ చూసిన క్షణమే నాకు తెలిసిపోయింది. నన్ను హెల్ప్ అడిగిన నువ్వే డాడ్ని సేవ్ చేశావని. నేనెంత పాపం చేశానో అర్థమైంది. పిచ్చివాడినైపోయాను. ఎంతగానో కుమిలిపోయాను. ఆ లాకెట్ పట్టుకొని ఏడుస్తూ నీకోసం చూశాను. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళాను. అక్కడ డాడ్కి ట్రీట్మెంట్ ఇచ్చారు. నేను నీకోసం ఆవేదన పడుతూ ఇండియా తిరిగి వచ్చాను. నీకోసం నాకేమీ తెలియదు. ఎంతో దిగులుగా ఆఫీస్ చేరాను. ఊహించని విధంగా నువ్వు నా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు. నా సంతోషానికి అవధులు లేవు. ఆ రోజు నిన్ను బయట మీట్ అయ్యి మనస్ఫూర్తిగా క్షమాపణలు, అలాగే నా తండ్రిని కాపాడావని థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. కానీ నువ్వు నన్ను ఒక హీనమైన పురుగుని చూసినట్టు విదిలించుకొని వెళ్ళిపోయావు.
తట్టుకోలేకపోయాను తెలుసా? అలాగే నాకు నీ కోపం కూడా సమంజసమే అనిపించింది. నా పొరపాటు సరిదిద్దుకోలేదని అర్థమైంది. కానీ డాడ్ కోసం ఇంత చేసిన నీకు ఎలాగైనా మంచి చేయాలనుకుని నీకోసం ఎంక్వైరీ చేశాను. అనాథగా నువ్వెన్ని కష్టాలు పడ్డావో తెలుసుకున్నాను. అలాగే ఎటువంటి రక్షణ లేకుండా సునీతతో ఒంటరిగా ఉన్న నీకు ప్రొటెక్ట్ చేయాలి అనుకున్నాను. ముష్టిని రప్పించాను. అబద్ధం చెప్పించి నీ చేత అగ్రిమెంట్ చేయించుకొని నా దగ్గరికి చేర్చుకున్నాను. ఆ తర్వాత నీకు తెలుసు, అంతా జరిగిందంతా తెలుసు. నీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది అనుకున్నాను. అందుకే నీకోసం నా ప్రాణాలు సైతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. నువ్వు నా గమ్యం, నీకోసమే నా ఈ బ్రతుకు అని వాస్తవం తెలుసుకున్నాను. అంతేకాదు, నేను నిన్ను అని అతని మనసులోని భావం చెప్పాలనుకున్నాడు. కానీ ఆ మాట అతని నోటి నుండి రాకముందే అంజలి గట్టిగా ఇంకా చాలా ఆపు అని అరిచి అతని మాట బయటపడకుండా ఆపేసింది. నిజానికి అంజలి అప్పటి వరకు అభిరామ్ చేత తనని ప్రేమిస్తున్నాడని చెప్పించుకోవాలనుకుంది. కానీ అతని నుంచి ఊహించని సమాధానం వచ్చింది. అంటే ఇన్నాళ్ళు అభిరామ్ తనపై చూపే ప్రేమ, అభిమానం, ఇంత కేరింగ్ అంతా తన తండ్రిని కాపాడినందుక. అందుకే నన్ను తన ప్రాణంగా చూసుకుంటున్నాడా? నేనంటే తనకి నిజంగా ప్రేమ లేదా? తనకి నేను ఇష్టం కాదా? నా మీద కేవలం ఉన్నది కృతజ్ఞత మాత్రమేనా? ఓ గాడ్, నేనెంత పొరపాటు చేశాను. తను చూపిన అభిమానం ప్రేమ అనుకుని మోసపోయాను. నిజానికి అభి ఆమెను మొదటి చూపులోనే నచ్చాడు. తెలియకుండానే అతన్ని ప్రేమించింది. కానీ ఇప్పుడు ఇలా జరగడంతో ఆమె తీవ్ర ఆవేదన పడుతూ అరిచి అతని ఇంక చాలు ఆపు అని గట్టిగా చెప్పింది. అభిరామ్ మనసులో మాట బయటపడలేదు. ఆమె అభిరామ్ వైపు కోపంగా చూస్తూ, ఎంత మోసం చేశావు! వావ్, చాలా చక్కగా నటించావు. నీ తండ్రిని కాపాడాను అని నన్ను కాపాడుతూ వస్తున్నావు. అది బయటకు చెప్పకుండా నిజంగా ఎంత చక్కగా నటించావు. ఇన్ని రోజులు నీ స్నేహితుడిని నా బాస్ అని నన్ను నమ్మించి అగ్రిమెంట్ చేసుకొని చీట్ చేశావు. కానీ అంతకంటే దారుణం నిజాన్ని తెలుసుకొని బయట పెట్టకుండా ఇంతకాలం నన్ను మాయలో పడేసి ఇంకా ఘోరంగా చీట్ చేశావు. ఎందుకురా నన్ను మోసం చేశావు అని ఒక్కసారిగా అరిచి అతని గుండెలపై కొడుతూ అతని మనసు గాయపరుస్తున్నట్టు ఆమె అడుగుతుంటే అభిరామ్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక, అంజలి, ఐఎమ్ సారీ, నేను తప్పు చేశాను, క్షమించు, నాకు ధైర్యం సరిపోలేదు అని వేడుకుంటూ ఉన్నాడు. అంజలి ఆవేశపడుతూ చాలాపు, నేను మోసపోయాను అని కన్నీళ్లు పెట్టుకొని, నీకో విషయం తెలుసా? అసలు నిన్నింతలో నీ మనసులో ఏముందో చెప్పు అని ఎందుకు అడిగానో తెలుసా? నీ నోటి నుంచి నన్ను ప్రేమిస్తున్నాను అనే మాట కోసం రా. ఆ మాట విన్న అభి షాక్ అయిపోయాడు. ఆమె చెప్తుంది, నువ్వు ఆ మాట చెప్తే పరవశించిపోయి నా మనసులో నీపై ఉన్న ప్రేమను తెలియచేసి ఇన్నాళ్ళుగా మొయ్యలేనంత ప్రేమని మదిలో దాచుకొని ఆవేదన పడుతున్న నా హృదయాన్ని నీకు అందివ్వాలని, నీ కౌగిల్లో సేద తీరాలని ఆశపడ్డాను. కానీ నువ్వు నా హృదయాన్ని ముక్కలు చేశావు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నువ్వు చూపే ఈ కృతజ్ఞత, నీ అభిమానాన్ని ప్రేమ అనుకొని మోసపోయాను. నిన్ను చూసిన మొదటి క్షణమే నీ మాయలో పడ్డాను. నిన్ను ప్రేమించాను. నీపై నాకు అంత ప్రేమ ఎందుకో అర్థం కాలేదు. తెలియకుండానే ఇష్టపడ్డాను. ఇప్పుడు కూడా నీకు ఆకలిగా ఉంది అంటే నువ్వు భోజనం చేసేంత వరకు మౌనంగా కూర్చొని ఉన్నాను. అంత ప్రేమ పెంచుకున్న నాకు బహుమతిగా నువ్వు నాకు ఇచ్చింది అబద్ధం, మోసం. నేను కోరుకునే ప్రేమ కాదు అని తెలియచేయడం కోసం కేవలం నాపై నీకు ఉన్నది కృతజ్ఞత మాత్రమే అని తెలియచేసి నన్నెంతగానో బాధించావు. ఇంతకంటే ఆ రోజే నాకు థ్యాంక్స్ పారేసి ఉంటే నా మానాన్ని ఎక్కడికో పోయి ఉండేదాన్నిరా. ఇప్పుడు నన్ను పూర్తి పిచ్చిదాన్ని చేశావు. ఐ లవ్ యూ చెప్పాలనుకున్నా. నా చేత నీ ప్రవర్తనతో ఐ హేట్ యూ చెప్పించుకుంటున్నావు అని అరుస్తూ అతన్ని కొడుతూ ఎంతో బాధగా ఐ హేట్ యూ అని అరిచింది అంజలి. మరిక తర్వాత ఏం జరగబోతుంది చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.